రేవంత్ పై చీటింగ్ కేసు పెట్టాలి. రుణమాఫీ విషయంలో నిన్న మాట్లాడుకున్నాము. ఇంకా అది రుణమాఫీది అవసరం లేదు. మహిళలపై మాట్లాడినటువంటి మాటలకు క్షమాపణ చెప్పాలి. నిన్ననే మనం అనుకున్నాం. ఇప్పటిదాకా కూడా కేసీఆర్ వాళ్ళ ప్రభుత్వము అహంభావం వల్ల కేటీఆర్ వాళ్ళ కుటుంబము ఇష్టారీతిన మేము ఏం మాట్లాడినా చెల్లుతుంది, తెలంగాణలో మాకు మాత్రమే హక్కు ఉంది, తెలంగాణ మా జాగీర్ అనేటువంటి విధంగా వ్యవహారం చేశారు కదా. అది ప్రతిసారి ఇబ్బంది పడుతుంది. 10 ఏళ్ల పాటు మీరు చేసిన వ్యవహారమే మీకు ఇబ్బంది వచ్చింది. అట్లాంటిది ఇగో నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరిమణులకు మనస్తాపం కలిగితే నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు అని పాపం మళ్ళా మీడియా ద్వారా ప్రకటించుకోవాల్సి వచ్చింది. సరే ఉందాతనం ఒప్పుకోవాలి, సరే పొరపాటున జరిగింది కాబట్టి నేను క్షమాపణ చెప్తున్నానటువంటి మాట చెప్పడం. కానీ అడుసు తొక్కనేలా కాలు కడగనేలా ప్రతి అంశం మీద మాట్లాడాలి, ప్రతి అంశం మీద నేనే ఉండాలి. అన్ని పార్టీలలో ఉన్నది ఇది జాడ్యం. రేవంత్ రెడ్డి గారిది అదే జాడ్యం, ఇక్కడ బీజేపీలో అదే జాడ్యం, ఇలా టీఆర్ఎస్లో అదే జాడ్యం. ప్రతి దాని మీద అయిన దాని మీద కాని దాని మీద మాట్లాడుతూనే ఉండాలి. అప్పుడు అట్లాంటప్పుడు ఇట్లాంటి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. అన్నిటి మీద మీరే స్పందించాలనా? నాయకులు లేరా? మీ పార్టీలో ఇంకెవ్వరు లేరా? మీడియాలో కూడా వాళ్ళు ముగ్గురే. అక్కడ బండి సంజయ్ మాట్లాడితేనే మీడియాలో వస్తుంది, ఇక్కడ కేటీఆర్ మాట్లాడితేనే మీడియాలో వస్తుంది, రేవంత్ రెడ్డి మాట్లాడితేనే మీడియాలో వస్తుంది. మీడియాలో రావడం కోసం ఏది పెడితే అది మాట్లాడతాం. భాషకు అద్దు లేదు, అదుపు లేదు, పొంతన లేదు, ఏమీ లేదు అనేటువంటి మాట. ఇగో ఇట్లా అందుకనే మళ్ళీ పొరపాట్లు చేసుకోవాలి, క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు ఈ బాధ అంతా? మళ్ళా ఇదే అంటారు కదా, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని. తొందరపాటు చర్యలు ఎందుకు? విమర్శ చేసేటప్పుడు మనం అదుపులో ఉన్నామా లేదా? ఎందుకంటే ఆల్రెడీ మీరు ఏది పడుతుంది మాట్లాడతారనేటువంటి పేరు వచ్చింది, అహంభావంతో ఉన్నారనేటువంటి పేరు వస్తుంది. దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత దాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తే తర్వాత మీకే కదా లాభం జరిగేది, మీ పార్టీకే కదా లాభం జరిగేది. సో ఎట్లా పడితే అట్లా మాట్లాడి మళ్ళీ వాళ్ళ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. సరే నోటీసులు ఇస్తే ఇచ్చింది, తర్వాత ఆయన క్షమాపణ చెప్పింది కాబట్టి దానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. రాజకీయమైనటువంటి వ్యాఖ్యానం అందులో ఫ్లోలో వచ్చింది కాబట్టి దానికి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఉండొచ్చు. కానీ ప్రతి విషయం పైన రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, కేటీఆర్ గారు మీరే స్పందించాలనా? ప్రతిరోజు స్పందించాల్సిందేనా? అయిపోయినాయి ఎన్నికలు అయిపోయినా ప్రతిరోజు ఇట్లాంటి విమర్శలేనా? ఇంకేమీ లేవా?